బ్రేకింగ్ న్యూస్. ప్రసాదంలో సైనైడ్ కలిపి 10 మందిని హతమార్చిన కేసులో 2 నిందితులకు కోర్టు శిక్ష విధించింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏలూరు 8వ అదనపు డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి కోర్టు సంచలనం తీర్పిచ్చింది. కేసులో ప్రధాన నిందితుడు ఏలూరుకు చెందిన వెల్లంకి సింహాద్రి ఏటు షేక్ అమీనుల్లా బాబుపై నేరం రుజువైంది. వీరిలో సింహాద్రికి జీవిత ఖైదు, 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, అమీనుల్లాకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారని ఏలూరు జిల్లా పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితుడు సింహాద్రి సులువుగా డబ్బులు సంపాదించేందుకు స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశపెట్టి రైస్ పుల్లింగ్ లో కాయిన్లు ఇప్పిస్తానని అమాయకులను నమ్మించి వారిని రప్పించాడు. వచ్చిన వారు హిందువులైతే వారికి తిరుపతి ప్రసాదమని, క్రైస్తవులైతే జెరూసలేం ప్రసాదమని చెప్పి అందులో సైనైడ్ కలిపించేవాడు. అది తిన్న కొద్దిసేపటికి వాళ్ళు చనిపోయారు. తర్వాత వారి వద్ద ఉన్న సొత్తు బంగారం దోచుకుని వెళ్ళిపోయారు. ఇలా ఎవరికి అనుమానం రాకుండా చంపేశాడు. అప్పట్లో ఈ హత్యలు సంచలనంగా మారాయి. 20 నెలల్లో 3 జిల్లాల పరిధిలో 10 మందిని హతమార్చాడు. ఏలూరుకు చెందిన కాటి నాగరాజు బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడు సింహాద్రిపై 2019లోనే ఏలూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా విజయవాడ బాంబే కాలనీకి చెందినటువంటి అమీనుల్లా బాబు సైనైడ్ సరఫరా చేసేవాడని గుర్తించారు. అతన్ని A2గా చేర్చారు. నిందితులు పాల్పడినటువంటి నేరాలపై సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఏలూరు ఎస్పీ KPS కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కోర్టు మానిటరింగ్ సెల్ ఈ కేసులో కోర్టుకు అవసరమైనటువంటి సాక్ష్యాధారాలను అందజేసి నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో విజయవంతంగా పనిచేసింది. 2019వ సంవత్సరంలో ఈ ఘటన జరిగింది. అంటే వాళ్ళని పూర్తిగా ఆశ చూపించి వాళ్ళని తమ వైపుకు తిప్పుకొని, వాళ్ళు హిందువులైతే గనక వాళ్ళకి తిరుమల ప్రసాదం, క్రైస్తవులైతే పలానా అని చెప్పి వాళ్ళకి ప్రసాదం ఇచ్చి ఆశ చూపించి అందులో సైనైడ్ కలిపి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొత్తును మొత్తం కూడా దోచుకున్నటువంటి ఘటన ఇది. అప్పట్లోనే సంచలనం అయిపోయింది. 10 మంది ఈ విధంగా సైనైడ్ ఇచ్చిన ప్రసాదాన్ని తిని చనిపోయారు, అమాయకులైనటువంటి వాళ్ళు. సో అప్పటి నుంచి కేసు జరుగుతుంది. కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు కోర్టు వీళ్ళకి సరైనటువంటి శిక్ష విధించినటువంటి పరిస్థితుంది.